మెయిన్ లేబర్ చేయించాను ఇట్లా బట్టి మనకి లేబర్ చేయడం వల్ల మనకు అడగద్దు. నేను ఎంపీ ఫోన్ కొడితే అయిపోయా. నిన్నటి రోజు కలవరం రోడ్లో ఒడ్డే నారాయణమ్మ అనే ప్రమాద శాతం బిల్డింగ్ నుంచి జారి కింద పడడం జరిగింది. అక్కడ ఉన్న కాంట్రాక్టర్ హఠాత్తున పెద్ద నందు అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తుండగా రాత్రి ఆమె మరణించడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా బాధాకరం. మా కులస్తురాలు ఆవేశంలో ఆమె కష్టపడుతుంది. పిల్లలు బాధ్యతలు చాలా ఉన్నాయి ఆమెకి. ఆ బాధ్యతలు ఆమె వర్క్ పోతూ ఆమెకి ప్రమాదశాతం పడడం ఇక్కడ రావడం చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఆమె ఆత్మకు శాంతి కలగాలని మా సంఘం తరఫున అంతా వస్తున్నాం. అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఆమె దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది మా ఆయమ్మ. అందుకు ఆయన సానుభూతిగా వాళ్ళ తోచిన సాయం ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా ఇక్కడ ముఖ్యంగా ఎంత జరగడానికి కారణం ఏమంటే నరేష్ మరియు మా అక్క సురేష్ మరి సరోజమ్మక్క గారు ఇక్కడ ఉండి మన ఒడ్డే సంఘం నాయకులకి కుల నాయకులకి అందరినీ పిలిపించి ఒక దాడి మీద రమ్మని చెప్పి చనిపోయిన ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వీళ్ళ ఉద్దురు శ్రమతోనే ఈరోజు చాలా బలోపేతంగా వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. ఇట్లా ఏ వ్యక్తికి జరిగినా మాకు తెలియజేస్తే మేమంతా ఎనీ టైం అందుబాటులోనే ఉంటాం, వస్తాము. మాకు చెప్పుకోకుండా మేము రాలేదంటే మేమేం చేయలేము. ఇప్పుడు వీళ్ళిద్దరు తెలియజేశారు కాబట్టి మేము దాదాపు 100 మంది దాని ఇక్కడ వచ్చి నిన్న నైట్ నుంచి మార్నింగ్ 7 నుంచి ఇంతవరకు ఉండి వాళ్ళ బాడీ పోస్ట్ మార్టం అయితేనేమి, పోస్ట్ మార్టం చేసేదానికి అయితేనేమి, స్టేషన్ కాడికి అయితేనేమి అన్ని విధాలా మేము వాళ్ళకి సనులుగా పనిచేస్తూ వాళ్ళకి ఆర్థికంగా జరిగింది. ఆ కాంట్రాక్ట్ అనుకూలంగా ఆయన ఆర్థికంగా ఆయన ఆ కుటుంబానికి సాయం చేశాడు. అదేమో తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు మల్లెల సరోజమ్మ. ఈరోజు నారాయణమ్మ గారి మరణం మా వడ్డెర సంఘం తరపున అందరికీ కూడా జీర్ణించుకోలేనటువంటి స్థితి. ఎందుకంటే ఒక మహిళ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమటోర్చి కష్టపడి పని చేస్తుంది. ఆమె నిన్న ఉదయం 8 గంటలకి పనికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ అకస్మాత్తుగా జారి కింద పడడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి చేర్చడం జరిగింది. హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఇలా జరిగిందని అర్ధరాత్రైన ఆపద్బాంధుల్లాగా ఉన్నటువంటి మా వడ్డెర సంఘం కుటుంబం, ముఖ్యంగా వెంకటేశన్న గారు కూడా వచ్చి పరామర్శించి డాక్టర్లతో మాట్లాడడం, మన యొక్క రాయుడన్న గారు అలాగే వెంకటేశ్వరన్న గారు డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. మరి మనకే కాదు వడ్డెర్లకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నాయకులందరూ ముందుండాలని వడ్డెర సంఘం బలోపేతం చేసుకుని వడ్డెర్లకు అన్యాయం జరగకుండా న్యాయం జరగడానికి మనందరం కూడా పోరాటం చేయాలని తెలియజేస్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వడ్డెర, జై జై వడ్డెర. నిన్నటి రోజు కళ్యాణదుర్గం బైపాస్లోన ఒక ఇంటి ఆవరణంలో పనిచేస్తుండగా ఆమె కింద పడడం వల్ల హాస్పిటల్ తీసుకొచ్చినారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ రాత్రి దురదృష్టవశాత్తు విడిచింది ఆమె. ఈ విషయం మాకు నిన్న సాయంత్రమే తెలియజేసినారు. మేము కూడా హాస్పిటల్కి వచ్చాము, అంతా చూసాము. ఆమె కండిషన్ చాలా సీరియస్గా ఉంది. సీరియస్గా ఉన్న వల్ల రాత్రి ఆమె చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధ ఇది. మా ఒడ్డెర్లలో చాలామంది పనులు చేస్తూ చనిపోతున్నారు. కానీ కాంట్రాక్ట్లు అనే వాళ్ళు కూడా వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి. లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో పని చేయకూడదు. పని చేయించినారనుకో రేపు ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి కాంట్రాక్ట్లు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాలి. అలాగే ఈరోజు ఆమె చనిపోయిన కారణంగా మేము ఇటుకు వచ్చి ఆమెను చూసి వాళ్ళ బంధువులంతా పరామర్శించి ఆమెకు కావాల్సినంత చేసినాము. ఇది మా వడ్డెర సంఘం తరఫున, ఉరవకొండ వడ్డెర సంఘం తరఫున విఎస్ రాయుడు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నారాయణమ్మ అనే వ్యక్తి మా దగ్గర 10 ఏళ్ళ నుండి పనిచేస్తుంది. ప్రమాదం చేత నిన్న కాలు జారి కింద పడింది బిల్డింగ్ మీద. నిన్న మేము మా ధర్మం కొద్దీ మేము వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. ప్రమాదం కొద్దీ ఈరోజు ఆమె చనిపోయింది. నాకు చేతనైన సహాయం నేను చేసినాను ఆమె కుటుంబానికి. ముందుగా నిన్న నారాయణమ్మ ఒక ప్రమాదం చేత కిందకు పడడం జరిగింది. ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్లో రాత్రి 1 గంటకి మరణించింది. మరి
ముందుగా ఆయమ్మ మరణానికి ఆయమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుతున్నాము. వాళ్ళ కుటుంబానికి బ్యాక్గ్రౌండ్ సౌండ్ తెలుపుతూ సానుభూతి తెలుపుతూ వారి పిల్లలకి ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాము. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరి సీఎం ఫండ్ కింద ఉంటుంది కొంత, మరి ఎమ్మెల్యే గారు కలగజేసుకొని మరి ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఆయమ్మకి ఏదన్నా ఆర్థిక సాయం అందజేయాలని మేము అనంతపురం ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున. ఎందుకంటే సీఎం గారు ఫండ్ చాలా ఉంటుంది, ఆ ఫండింగ్ ఎమ్మెల్యే గారు దాని మీద శ్రద్ధ వహించితే తప్పనిసరిగా ఆ కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు తెప్పియాలని మేము కోరుతున్నాం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు సాకే ఆదినారాయణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను. నిన్న వడ్డెర నారాయణమ్మ 65 సంవత్సరాలు బేల్దారు పని పోయి కాంట్రాక్ట్ పనిలో అక్కడ కాలు జారిపడి ప్రమాదవశాత్తు నిన్న గాయపడడం జరిగింది. అక్కడ ఎవరైతే కూలీలు ఉన్నారో ఆ ఇంటి ఓనరు కాంట్రాక్టర్లు వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. కానీ ఆమె సీరియస్గా ఉండటంతో రాత్రి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఏదేమైనప్పటికీ కూడా మన వడ్డెర్ల జాతికి సంబంధించినట్టు ఒక మహిళ మరణించడం మనందరికీ కూడా చాలా బాధాకరం. ఇలాంటి జరగకోకుండా అక్కడ కాంట్రాక్టర్లు ఇంటి ఓనర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే స్పందించడంతో మా వడ్డెర్ల సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ వచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించడం, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలన్నటువంటి ఒక నినాదాన్ని బయటకు తీసుకురావడం, ఆ వడ్డెర్ల యొక్క ఐక్యతను మేము ఎంతోగానో వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా ఏదైనా ఇబ్బందులు జరిగినా కూడా మనమంతా ముందుండి వారి కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా ఎవరైతే చనిపోయినారో వారి యొక్క కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చి వారికి అన్ని విధాలుగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదని తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా వీరి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా తెలియజేసుకుంటాము. ఎందుకంటే ఈ మహిళ డ్వాక్రా గ్రూపుల్లో ఉంటుంది, ఆమెకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ డబ్బులు కూడా ప్రభుత్వం వెంటనే సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వడ్డే నానమ్మ అనే వ్యక్తి నిన్నటి రోజు ప్రమాదవశాత్తు కింద పడి చనిపోవడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి చనిపోవడం జరిగింది. అందుకు మేము చాలా బాధను వ్యక్తపరుస్తున్నాము వడ్డెర సంఘం తరఫున. సో వడ్డే నానమ్మ గారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక మంచి చట్టం తీసుకొచ్చి ఇలాంటి ప్రమాదం జరిగిన వ్యక్తులకి ప్రభుత్వం హెల్ప్ చేసి ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటున్నాం. వడ్డే నారాయణమ్మ ప్రమాదవశాత్తు బేల్దారి పని చేస్తూ కింద పడడం జరిగింది. ఆమెని అటౌటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ చనిపోవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రం భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు 1996లో. మరి అప్పటి ఉంటే మన రాష్ట్రంలో 2007 ఆగస్టు 15న అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ బోర్డుని తీసుకురావడం జరిగింది. మరి ఎందుకోసం అంటే భవన నిర్మాణ కార్మికులు అనేక సందర్భాల్లో మట్టి పని చేస్తూ రాళ్ళు కొడుతూ కంకర కొడుతూ అనేక సందర్భాల్లో అనేక మంది చనిపోవడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎలాంటి కుటుంబానికి ఆసరా లేదని చెప్పి ఆ బోర్డుని 2007లో మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. గత 6-7 సంవత్సరాల క్రితం వరకు కూడా అందరికి కూడా సంక్షేమ బోర్డులో నమోదు చేసుకుంటే వాళ్ళకి సంక్షేమ బోర్డులో ప్రమాద బీమా 5,20,000 రూపాయలు వచ్చేటివి. ఈరోజు 7 సంవత్సరాల కాలం నుంచి ఆ సంక్షేమ బోర్డులో నిధులన్నీ కూడా పక్కదారి పట్టించారు. ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులకు ఎక్కడ ప్రమాదాలు జరిగినా కూడా సంక్షేమ బోర్డు నుంచి నయా పైసా రావడం లేదు. ఇప్పటికైనా కార్మికుల పక్షాన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు నిధులు తెస్తామని బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నా
చేతి నుంచి 1 కోటి రూపాయల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా అనేక మంది కార్మికులు మరి ఈరోజు చనిపోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి మరి సంక్షేమ బోర్డుకు నిధులు కేటాయించి ఇలాంటి కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.